గుమ్మడికాయ అండి, కేజీ గుమ్మడికాయ సగం ముక్క తెచ్చుకున్నాను. ఈ గుమ్మడికాయని కట్ చేసి మనం ఆగ్రా మిఠాయి చేద్దామండి. ఆగ్రా పేడ ఇలాగా ముందుగా రౌండ్ పీసెస్ కట్ చేసుకోవాలండి. ఇదిగో రౌండ్ పీసెస్ కట్ చేసుకున్నాం కదండి. మధ్యన ఉన్న గింజల్ని మనం మొత్తము తీసేసేయాలండి, ఆ మెత్తటి భాగాన్ని. తరువాత తొక్క కూడా తీసేసుకోవాలండి. ముక్కలు చేసుకొని మనం తొక్క తీసేసుకోవచ్చు. ఈ లోపల భాగం గట్టి భాగాన్నే మనము ఉపయోగించాలండి. ఇలాగే కాయ మొత్తాన్ని మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలండి. ఈ ముక్కగాన్ని తొక్కలు ఇలాగ తీసేసుకోవాలండి. తీసేసుకొని ఈ మధ్యన ఉన్న కండను కూడా తీసేస్తున్నానండి. తీసేసి పోపుతో మనం గొంట్లు పెట్టుకోవాలి. చూడండి, ముక్కలు అన్నిటినీ ఇలాగే చెయ్యాలండి. అన్ని ముక్కల్ని ఇలాగే గొంట్లు పెట్టుకోవాలి. పోపుతో ఇవ్వండి. ముక్కలన్నిటినీ చక్కగా కనిపిస్తున్నాయి కదా, గొంట్లు పెట్టేసుకున్నానండి. ఇప్పుడేమో ఒక గిన్నెలో నీళ్ళు తీసుకున్నాను. దాంట్లో సున్నం అండి. ఈ సున్నమేమో మనం తినే సున్నం అండి, పాన్ షాప్లో దొరుకుతుంది. ఆ సున్నాన్ని కలుపుకోండి. గోడకు రాసే సున్నం కాదు, పాన్ మీద వేస్తారనమాట. ఇది ఆ సున్నము నేను ఒక స్పూన్ అవుతుందండి తెచ్చుకొని కలుపుకుంటున్నానండి. సున్నము వాటర్లోను ఈ ముక్కలు మనం ఊరబెట్టాలన్నమాట. చక్కగా కరిగిపోయింది. నేను ముక్కలు వేసేస్తున్నాను. ముక్కలు వేసి నేను ఈవినింగ్ వీడియో చేస్తున్నాను కదా, నైట్ అంతా వదిలేస్తానండి ఈ వాటర్లో. చూడండి, ముక్కలు మొత్తం ఈ నీటిలో ములిగేంత వరకు మనం వేసేసుకోవాలి. కనిపిస్తున్నాయి కదండి ఘాట్లు పెట్టుకునేవి, చక్కగా ఊరుతాయండి. తర్వాత లిడ్ పెట్టేసి నైట్ అంతా ఉంచేస్తానండి. ఓవర్ నైట్ నానేయండి ముక్కలు. ఈ ముక్కలు మంచిగా కడుక్కొని, సున్నం ఉన్నాయి కదండి, 2-3 సార్లు కడిగి వేడి నీటిలో వేద్దామండి. టాప్ కింద పెట్టేసి చక్కగా కడుక్కోవడమే. షుగర్ పాకము మరుగుతుందండి. దీంట్లో ఇలాచీ పొడి వేద్దాం. ఇప్పుడు పొడి చేశాను కదండి, ఆ పొడిని వేసేసి ఆ తర్వాత ముక్కలండి, ఇదిగోండి. ఈ ముక్కలేమో ఉడికిపోయాయి కదా, వాటర్ అంతా తీసేసాను. ఈ షుగర్ పాకంలో వేస్తున్నానండి. సన్నని మంట మీద ఉడికించాలండి ఈ ముక్కల్ని, చిక్కగా వచ్చేంత వరకు. ముక్క ఏమో మనం గొంతు పెట్టాం కదా, లోపల వరకు పీల్చుకుంటుంది ఈ జ్యూస్ని, షుగర్ పాకాన్ని. మెల్లగా స్లోగా చేస్తండి, ఈ స్వీట్ చాలా బాగుంటుంది. శీతాకాలం దొరుకుతాయి ఈ కాయలు.
తెచ్చుకొని చక్కగా ఇలాగ మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ షుగర్ పాకంలో ఈ ముక్కలు ఉడకాలండి. అర కేజీ షుగర్ అండి. ఈ కేజీ ముక్కలకి అర కేజీ షుగర్ పడుతుందండి. ఇప్పుడు మనము షుగర్ని కరగబెట్టుకుందాం. నేను కుక్కర్ గిన్నెలో వేసానండి. 1 గ్లాసున్నర నీళ్ళు వేద్దాం. స్టవ్ మీద పెట్టి మరిగించుకుందామండి. కరగనిద్దాము షుగర్ నీటిని. ఇప్పుడు ఏమండి ఈ ముక్కల్ని తీసేసుకుందాం. గుమ్మడికాయ ముక్కల్ని చక్కగా 5 నిమిషాలు ఉడికిపోయేవి జాలి గిన్నెలో వేసుకుందామండి. అలాగా నీరంతా వడగట్టేసి ఈ షుగర్ పాకం అండి రావాలి. వచ్చిన తర్వాత ఏమో మనం ఈ ముక్కల్ని ఈ షుగర్ పాకంలో వేసుకుందామండి. చూడండి ఎలా మరుగుతున్నాయి. ఆ నీటిలో ఈ ముక్కలను వేయాలండి. ఒక 5 నిమిషాలు ఉడకాలన్నమాట. ముక్కలు బాయిలింగ్ చూడండి, బాగా వేడి నీటిలో వేయాలండి. జ్యూస్ అంతా ఈరిపోయిందండి. చూడండి ముక్కకు ముక్క వచ్చింది, ఎంత బాగుంది. దీంట్లో అండి పైనాపిల్ ఎసెన్స్ వేసానండి, 1/2 స్పూను. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ప్లేట్లో తీసేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. కొంచెం చల్లబడిన తర్వాత నేను తీస్తాను. షుగర్ సిరప్ అంతా పీల్చేసుకున్నాయండి చూడండి ముక్కలు. ఇప్పుడు నేను ప్లేట్లో తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఇవి కొంచెం ఇలా ఆరబెట్టాలండి. ఫ్యాన్ కింద ఆరబెడితే చక్కగా వస్తాయి. నేను ఇలాచీ పౌడర్ వేసాను కదండి, కొంచెం కలర్ బ్రౌనీస్ వచ్చాయి. చూడండి ముక్కకు ముక్కగా ఇలా విడిగా మనం ఇలా ఫ్యాన్ కింద పెట్టేసేయాలండి. ఒక అరగంట పెడితే చక్కగా విడివిడిగా ఆరిపోతాయండి. ఇప్పుడు ఒక ముక్క చూపిస్తాను ఉండండి. చూడండి ఎలాగ జ్యూస్ వస్తుంది. ఆరితే ఇంకా బాగుంటాయండి. ఓకే అండి, బాయ్ అండి. నా ఛానల్ని ఆదరించండి.